ప్రసాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం అది ఇందులో యాలక్కాయలు ఎక్కువేశారా, శనగపిండి ఎక్కువేశారా, పూర్వం తిరుపతి ప్రసాదంలో ఉన్నన్ని జీడిపప్పులు ఇప్పుడు ఉండట్లేదండి, దానికోసం ఆ తిరుపతి వెళ్ళావు. జీడిపప్పుల కోసం, యాలక్కాయల కోసం, దాంట్లో ఉన్న తూకం కోసం, అందులో ఇన్నిపటికి బెల్లం ముక్కలు ఉన్నాయి, దానికోసం ఆ తిరుపతి వెళ్ళేది. అది ప్రసాదం, అది ఈశ్వరానుగ్రహం. జీడిపప్పుల కోసం, యాలక్కాయల కోసం, దాంట్లో ఉన్న తూకం కోసం, అందులో ఇన్నిపటికి బెల్లం ముక్కలు ఉన్నాయి, దానికోసం ఆ తిరుపతి వెళ్ళేది. అది ప్రసాదం, అది ఈశ్వరానుగ్రహం. అంతేకాని దాని మీద వ్యాసాలు రాయడానికి, దాని మీద శల్యశోధనలు చేయడానికి కాదు అది. కాబట్టి ఇప్పుడు అది అనుగ్రహం లోపలికి పుచ్చుకున్నావు, అది 6వ వంతు మనస్సుగా మారుతుంది. ఆ మనస్సులోంచి దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి పరిష్కారం కూడా లోపల నుంచి ఆలోచనగా వస్తుంది. ఈశ్వర ప్రసాదం తింటే అందులోంచి ఆలోచన వస్తుంది, ఆ ఆలోచనే సమస్యని పరిష్కారం చేస్తుంది. మళ్ళీ శాంతి పొందావు. ఇప్పుడు దుర్వాసో మహర్షి ఇంద్రుడికి